పాపమును గెలవాలి, పాపము వలన వచ్చిన జీతమైన మరణాన్ని గెలవాలి. అందుకే యెరూషలేములోనికి ఆయన ప్రవేశించాడు. విజయానికి, అత్యధిక విజయానికి సాదృశ్యమైన ఖర్జూరపు మట్టలను ఆనాడు ఇశ్రాయేలుల దగ్గర నుంచి పరిచయం చేస్తూ, సొలొమోను మందిరము దగ్గర జ్ఞాపకాన్ని తీసుకొని వస్తూ, చివరికి యెహెజ్కేలు దర్శనములో కూడా ఆ ఖర్జూరపు వృక్షాలను కనబరుస్తూ, నేను మీకు విజయం ఇవ్వటానికి భూమి మీదకు రాబోతున్నాను అని పండుగలో, మందిరములో, దర్శనములో పదే పదే జ్ఞాపకాన్ని తెస్తూ ఉన్నాడు. ఎట్టకేలకు మనిషిగా వచ్చినప్పుడు ఆయన చెప్పకుండానే, ఆయన అడగకుండానే వారు ప్రభువిచ్చిన ప్రేరేపణను బట్టి ఆ ఖర్జూరపు మట్టలను చేత పట్టుకొని ప్రభువు ఇవ్వబోయేటటువంటి జయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పలికిన పదమే జయము. జయము, జయము, దావీదు కుమారునికి జయము, ఇశ్రాయేలు రాజునకు స్తుతి. అద్భుతమైనటువంటి జయనాదాలు వారు చేయటం జరిగింది.